నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య నిర్ణయాలకు ఆ దేశ ఫెడరల్ కోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా దిగుమతులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు అక్రమమని న్యూయార్క్ లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే సుప్రీం కోర్టులో చుక్కెదురు కాగా ఇప్పుడు ఫెడరల్ కోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ట్రంప్ టారిఫ్ యుద్ధం ఏ మలుపు తిరగనుంది? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశీ వస్తువులపై విధించిన సుంకాలపై న్యాయ పోరాటం ముదురుతోంది. న్యూయార్క్ లోని 3 సభ్యుల ఫెడరల్ కోర్టు ధర్మాసనం ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని స్పష్టం చేసింది. చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు ఈ సుంకాలు చట్ట విరుద్ధమని తేల్చింది. అయితే ఈ తీర్పు ప్రస్తుతానికి కేసు వేసిన 3 సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు పేర్కొనడం గమనార్హం. మిగిలిన కంపెనీలు కూడా ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు పొందాలా లేదా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ట్రంప్ ప్రభుత్వం గతంలో సెక్షన్ 122 కింద తాత్కాలికంగా 15% వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటును భర్తీ చేయడానికి ఈ నిబంధనను వాడాలని భావించినా దీనికి కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఇప్పటికే సుప్రీంకోర్టు గత ఏడాది ట్రంప్ విధించిన భారీ సుంకాలను కొట్టివేసింది. తాజాగా ఫెడరల్ కోర్టు తీర్పు కూడా అదే దిశగా ఉండడంతో అమెరికా వ్యాపార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల వల్ల అమెరికా ఇతర దేశాలతో కొత్తగా వాణిజ్య చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టారిఫ్ యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో భారత్ ఒకటి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందున భారత్ పై అమెరికా ఏకంగా 25% సుంకం, దానికి తోడు మరో 25% పెనాల్టీ టారిఫ్ విధించింది. అయితే ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం కుదిరిన మధ్యంతర ఒప్పందం వల్ల ఈ రేటు 18% తగ్గింది. ఇప్పుడు అమెరికా కోర్టుల తీర్పులతో ఈ సుంకాల విషయంలో భారత్ కు మరింత లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే భారత ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ రంగాలు ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ తో తన సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. భారత్ తో వాణిజ్య ఒప్పందం కొనసాగుతోంది, మన మధ్య సంబంధాలు ఫెంటాస్టిక్ అంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి వచ్చే 55% ఎగుమతులపై సుంకాన్ని అమెరికా 50% నుండి 18% తగ్గించడానికి అంగీకరించింది. ప్రతిగా అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ కూడా సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది. అయితే కోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ రేట్లను ఇంకా తగ్గించాలని భారత్ పట్టుబడుతుండగా వాషింగ్టన్ మాత్రం పునఃసమీక్షకు విముఖత చూపుతోంది. చివరిగా చెప్పాలంటే అమెరికా కోర్టు తీర్పు ట్రంప్ టారిఫ్ విధానాలకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తే భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. కానీ ట్రంప్ సర్కార్ ఈ తీర్పుపై మళ్లీ అప్పీలుకు వెళుతుందా లేక వాణిజ్య ఒప్పందంలో మార్పులు చేస్తుందా అనేది వేచి చూడాలి. అమెరికా, భారత్ మధ్య సాగుతున్న ఈ టారిఫ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తుంది.